కిట్ డిడి ఫార్ములా మనం ఏదైనా పిలుతాం దాన్నిగా. ఓకేనా. సో ఆ ప్రోడక్ట్ అనేది వచ్చేసింది అని మాకు కూడా తెలిసింది సార్. ఆ ప్రోడక్ట్ గురించి ఓకే, సో మేము కూడా చెప్తున్నాం, చాలా మందికి దాని గురించి అవగాహన క్రియేట్ చేస్తున్నాము. సో ఇది ఒక బ్రహ్మాండమైన ప్రోడక్ట్ అండి. మనకు ఒక బ్రహ్మాండమైన ప్రోడక్ట్ ఎందుకంటాన్ని అని అంటే చాలా టెస్టిమోనీస్ ఈ ప్రోడక్ట్ తో రిలేటెడ్ ఉన్నాయండి. మనకు చాలా టెస్టిమోనీస్ 2023 నుంచి 24 వరకు, 24 నుంచి 25 వరకు, 25 నుంచి కొన్ని రోజుల దాకా చాలా మంది దగ్గర స్టాక్ ఉండిపోవడం వలన ఈ ప్రోడక్ట్ చాలా మంది యూస్ చేశారు. 25 లో కూడా 2025 లో కూడా చాలా మంది ఈ ప్రోడక్ట్ ని యూస్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రోడక్ట్ బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. లేదా కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక బూస్ట్ అండి. పాత వాళ్ళకైతే ఇది బ్రహ్మాస్త్రం బూస్టింగ్ ఇస్తుంది, కొత్త వాళ్ళకు కూడా ఇది బూస్టింగ్ లాగా పనిచేస్తుంది. అండ్ ఎవరెవరైతే మన వెల్నెస్ కోచ్ లో ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ ఫ్రమ్ ద కంపెనీ సైడ్ అండ్ గ్రాండ్ వెల్కమ్ ఫ్రమ్ మై సైడ్ జూమ్ సెషన్. నా జూమ్ సెషన్ అంటే కంపెనీ జూమ్ సెషన్ లో వాళ్ళకందరికీ గ్రాండ్ వెల్కమ్ అండి. అండ్ దాంతో పాటు ఎవరెవరైతే కంపెనీలో వెల్నెస్ కోచ్ గా ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ వాళ్ళకందరికీ. అండ్ వాళ్ళు ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలని, వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఎదురు చూస్తుంది కాబట్టి, వాళ్ళకు అంటే రాబోయే రోజుల్లో దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ కాబట్టి వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఎదురు చూస్తుంది కాబట్టి వాళ్ళకందరికీ బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ వాళ్ళకందరికీ మళ్ళీ ఒకసారి గ్రాండ్ వెల్కమ్. నేను మీకు చూపెడతాను ఇక్కడ ఆ ప్రోడక్ట్ అప్డేట్స్ లో. మనం ఒకవేళ చూస్తే గనక జస్ట్ ఇక్కడ మన హెల్తీ గ్లోబల్ ఇంజనీర్డ్ ఫర్ రిజల్ట్ క్లినికల్లీ స్టడీడ్ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ. ఇగో ఇది చూడండి, ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ అంటే ఒక వస్తువు, ఒక ప్రోడక్ట్ ని మీకు తయారు చేసి మీకు ఇచ్చేటప్పుడు ఓకేనా, దాని వెనకాల ఎంత శ్రమ ఉంది, దాని వెనకాల ఎంత రీసెర్చ్ ఉంది, దాని వెనకాల ఎన్ని టెస్ట్స్ ఉన్నాయి, దాని వెనకాల ఎంతమంది బ్యాక్ ఎండ్ లో ఎంతమంది పనిచేస్తున్నారు అనేది చాలా మంది దాన్ని గురించి ఆలోచించారండి. అంటే మీ దగ్గరికి ఏదో డిటాక్స్ ఫైర్ వచ్చింది, న్యూట్రియానిక్ వచ్చింది, ప్లమ్యూన్ వచ్చింది అంటే దాని వెనకాల ఎంతో మంది కృషి, ఎంతో మంది హార్డ్ వర్క్, ఎంతో మంది రీసెర్చ్, ఎంతో మంది స్టడీస్ అండ్ ఎన్నో టెస్టులు జరిగాక అది మన దగ్గరికి మన చేతిలోకి వస్తుంది. ఓకేనా. ఏదో అల్లా టప్పాగా అశ్వగంధ కదా పనిచేస్తుంది కదా అని వేసేయలేదు ఒక దాంట్లో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏదో కుట్కి పనిచేస్తుంది కదా అని ఒక ప్రోడక్ట్ లో వేసేయలేదు. ఏదో గుడిచి అందరు చెప్తున్నారు ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది అని వేసేయలేదు దాంట్లో, ఆ ప్రోడక్ట్ ని యాడ్ చేయలేదు. దాని వెనకాల క్లినికల్ స్టడీస్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ మీద రీసెర్చ్ జరిగి ఆ ప్రోడక్ట్ ని వాడి ఆ ప్రోడక్ట్ కి రిజల్ట్స్ వచ్చాక దానిని మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. క్లినికల్లీ స్టడీడ్. ఓకేనా. అది మళ్ళా ఒకరి మీద ఇద్దరి మీద స్టడీ చేసింది కాదు, వందల వేల మంది ఉంటుంది. ఆ స్టడీస్ ఇక మనకొద్దు, ఆ సైన్స్ గురించి నేను మాట్లాడను. ఇంగ్రీడియంట్స్ ఓన్లీ. ఓకేనా. సో డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్ ఎందుకు వాడాలి, డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్ లో ఏముంది, ముఖ్యంగా డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్ ఏం పనిచేస్తుంది అది కనుక మీరు గమనించి చూసినట్లయితే ఇక్కడ నేను మీకు చూపెడతా ఉంటాను. ఇక్కడ జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఏమంటుంది అంటే డైలీ న్యూట్రిషన్ సపోర్ట్ కి డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్ వాడాలి. ఎవరు వాడాలి సార్? ప్రతి ఒక్కరు వాడాలి. ఎందుకు? ఒక మనిషిగా భూమి మీద పుట్టినప్పుడు తనకు రోజు చేసుకునే కార్యక్రమాలు అంటే ఉద్యోగానికి వెళ్లే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు, షాపింగ్కి వెళ్లే వాళ్ళు, గుడి గోపురానికి వెళ్లే వాళ్ళు, పెళ్లి పేరండానికి వెళ్లే వాళ్ళు, లేదా ఇంటి పనులు చూసుకునే వాళ్ళు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తలన వేసుకొని వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళకందరికీ ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలి అంటే వాళ్ళ బాడీలో ఎనర్జీ జనరేట్ చేయడానికి వాళ్ళ శరీరం కొంత ఆహారాన్ని కోరుకుంటుంది. ఆహారం అంటే ఏంటిదండి? అన్నం, పప్పుచారు, మటను, చికెను, బిర్యానీ, మిల్క్, బనానా, యాపిల్, ఇది కాదండి. దాని ఆహారం అనేది న్యూట్రిషన్. దాన్ని పోషక తత్వాలు అంటాం మనం. ఆ పోషక తత్వాలు మీరు తినే ఆహారంలో ఉంటాయి. మీరు తినే ఆహారంలో ఎగ్జాంపుల్స్ ఏంటిది అంటే ఇప్పుడు మనము మన టీమ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 99% వాళ్ళందరూ అన్నం తినే వాళ్ళే ఉన్నారు. రైస్, పప్పు, అన్నం తినే వాళ్ళే ఉన్నారు. అంటే నాన్ వెజ్ కూడా తింటారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రెయిన్స్ గురించి మాట్లాడదాం. రైస్ తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కార్బోహైడ్రేట్స్ అనేటివి కావాలి. కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి,
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. శరీరానికి సింపుల్ కావాలన్నా కాంప్లెక్స్ కావాలన్నా, ఒకవేళ సింపుల్ పోతే డైజెషన్ ప్రాసెస్ ఏంటిది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పోతే ప్రాసెస్ ఏంటిది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మీరందరూ అన్నం తిన్నారండి, అన్నం తినగానే అది లోపలికి పోయింది. మీరు ఎవరైతే ఇప్పుడు నాతో పాటు మీటింగ్ లో ఉన్నారు కదా, 90 మందికి లోపల పోయిన అన్నము అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది మీకు తెలియదు. అఫ్ కోర్స్ ఇది తెలిసిన వాళ్ళు ఉన్నారు మన మధ్యలో, మన తిమ్మాజీరావు గారు ఉన్నారు ఎగ్జాంపుల్. ఎందుకంటే మన స్టూడెంట్ కాబట్టి, మన హెల్తీ గ్లోబల్ అకాడమీ స్టూడెంట్ కాబట్టి తిమ్మాజీరావు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు దీంట్లో. ప్రశాంత్ గారు కూడా ఉన్నారు అఫ్ కోర్స్, అండ్ మన హేమంత్ గారు కూడా ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్. అఫ్ కోర్స్ నేను అందరి పేర్లు తీసుకోలేను ఇక్కడ. సో ఈ స్టూడెంట్స్ లో చాలా మందికి తెలుసు ఇప్పుడు రైస్ అనేది సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఆ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది. ఇది కూడా మన సిఓ గారు తీసుకొచ్చిందే. ఏది, మనందరి కొరకు ఒక తినే ఆహారాన్ని మనం సింపుల్ అనొచ్చా కాంప్లెక్స్ అనొచ్చా, అది మన శరీరానికి ఎంత అవసరం, అది లోపలికి పోయినాక ఎలా సింథసైజ్ అవుతుంది, ఎలా డైజెస్ట్ అవుతుంది, దాన్ని ఎలా వాడుకుంటుంది శరీరం అనేది తెలవాలి. అంటే దాని గురించి అవగాహన కావడానికి మన సిఓ గారి బ్రెయిన్ లో ఆ ఐడియా వచ్చింది. అరే నా మనుషులకు, నన్ను నమ్మి నాతో పాటు కంపెనీలో నమ్మకంతో నాతో పాటు అడుగులలో అడుగులు వేసుకుంటా నడుస్తున్న వాళ్ళకందరికీ నేను ఈ అవగాహన ఇవ్వాలి. ఎందుకంటే మన ప్రోడక్ట్ వాడుతున్నారు నమ్మకంతో, కాబట్టి వాళ్ళకు ఒక అవగాహన ఇవ్వాలి అని సార్ కూడా ఏం చేశారు, ఎంతో స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఎంతో అంటే ఆలోచించి హెల్తీ గ్లోబల్ అకాడమీని తీసుకొచ్చారు. వెల్నెస్ కోచ్ సర్టిఫికేట్ కోర్స్ ని 9 months కోర్స్ ని తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, వీటన్నిటి వెనకాల ఒక బ్రెయిన్ పనిచేస్తుందండి సిఓ గారిది. ఆ బ్రెయిన్ ఇవన్నీ చేస్తుంది మనకు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి తిన్న ఆహారం అది సింపులా కాంప్లెక్సా, సింపుల్ అయితే ఎలా డైజెస్ట్ అవుతుంది, డైజెస్ట్ అయినప్పుడు దాన్ని డైజెస్ట్ చేయడానికి ఏమేం శరీరంలో ఎంజైమ్స్ కావాలి, ఓకేనా, కాంప్లెక్స్ అయితే దాన్ని డైజెస్ట్ చేయడానికి ఎలాంటి ఎంజైమ్స్ కావాలి, మరి ఈ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుందా లేదా మీ శరీరం, మరి అది ఎంజైమ్స్ రిలీజ్ అవ్వట్లేదు అంటే ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అంటే దాని వెనకాల ఇగో డైలీ న్యూట్రిషన్ సపోర్ట్ లేదు అని అర్థం. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ని సింథసైజ్ చేసి డైజెస్ట్ చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాంట్లో ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేయడానికి 1 type ఆఫ్ ఎంజైమ్ మీ శరీరం రిలీజ్ చేయాలి, ఓకేనా. అది పెప్సిన్ అనండి, అమైలేజ్ అనండి, కొన్ని ఉంటాయి మనకు, అదంతా డెప్త్ లోకి నేను వెళ్ళలేను ఇప్పుడు. దాని నాలెడ్జ్ కూడా మన కంపెనీ నుంచి వచ్చేస్తుంది చాలా మందికి. అయితే ఇప్పుడు ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండడం వలన మీరు తిన్న అన్నం ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అవుతుందా, బ్రేక్ డౌన్ అయినాక సింథసైజ్ అవుతుందా, సింథసైజ్ అయినాక డైజెస్ట్ అవుతుందా, డైజెస్ట్ అయినాక దాంట్లో ఉన్న పోషణ మీ శరీరం గ్రహించగలుగుతుందా లేదా, గ్రహించట్లేదు అన్నప్పుడు అసిడిటీయా, గ్రహించట్లేదు అన్నప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబులా, గ్రహించట్లేదు అన్నప్పుడు బ్లోటింగ్ ఉందా, గ్రహించట్లేదు అన్నప్పుడు కాన్స్టిపేషన్ ఏమైనా అవుతుందా. అంటే దీని వెనకాల ఏముంది, మీకు తెలియాల్సిన ఒక బ్రహ్మ రహస్యం ఉంది. ఏంటిది, ఇలా ఎందుకు అవుతుంది, మెడిసిన్ తినే ముందు ఇలా ఎందుకు అవుతుంది అనే అవగాహన కావాలంటే వెల్నెస్ కోచ్ కావాలి. అదొక సోర్స్ ఆఫ్ వే ఆఫ్ ప్రొసీజర్ మనది నడుస్తుంది ప్రాజెక్ట్. ఇక్కడ ఏమంటున్నా నేను, డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్ లోకి ఎందుకు వచ్చాను, డైలీ న్యూట్రిషన్ సపోర్ట్ చేయడానికి డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా వ్యక్తికి కాన్స్టిపేషన్ ఉంది, అసిడిటీ ఉంది, బ్లోటింగ్ ఉంది, ఐబిడి ఉంది, ఐబిఎస్ ఉంది అంటే అతని శరీరంలో కార్బోహైడ్రేట్ సింథసైజ్ అవుతుందా లేదా, అది సింపులా కాంప్లెక్సా తెలియదు మనకు. ఈ డిటైన్స్ అండ్ డిటాక్స్ కిట్ లోపలికి పోతే అంటే దాంట్లో డిటాక్స్ ఫేర్ కానీ న్యూట్రియానిక్ కానీ ప్లమ్యూన్ కానీ లోపల పోయినప్పుడు దాంట్లోని ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ని కానీ సింపుల్ కార్బోహైడ్రేట్ ని కానీ ఒక ప్రొసీజర్ లో తీసుకురావడానికి ఏదైతే ఎంజైమ్ రిలీజ్ కావాలనో ఆ ఎంజైమ్ ని రిలీజ్ చేయడంలో దోహదపడతాయి, ఉపయోగపడతాయి, సహకరిస్తాయి, ప్రమోట్ చేస్తాయి, సపోర్ట్ చేస్తాయి. ఇది ప్రతి వ్యక్తికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది. ఎందుకుంది, ఈ రోజు చూడండి మీరు తినే ఫుడ్ ఎలా ఉంది, తింటున్న ఫుడ్ ఎలా ఉంది, మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఏ టైంకి తింటున్నారు, సరిగ్గా ఉందా లేదా, డెఫిషియన్సీ ఉంది కాబట్టి మీకు ఏమంటాము డిజార్డర్స్ ఉన్నాయి, డిసీజెస్ ఉన్నాయి, ఓకేనా. సో డైలీ న్యూట్రిషన్ సపోర్ట్ కొరకు మన డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్ కావాలి. దెన్ సెకండ్ ఏంటిది, స్ట్రెంథెన్స్ ది ఇమ్యూనిటీ. ఈ రోజు చూడండి మీరు ఎటు పోవాలన్నా మీరు కాలుష్యంలోకి రావాల్సిందే, కాలుష్యం లేని ప్రదేశం లేనే లేదు, భారతదేశంలో కాదు భూమి మీదే కనబడతలేదు. రేడియేషన్, పొల్యూషన్, అడల్ట్రేషన్,
కల్తీ సామాన్లన్నీ కల్తీ అయిపోతున్నాయి, ఆహార పదార్థాలన్నీ కల్తీ అయిపోతున్నాయి, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నిటి కారణంగా ఏమవుతుంది, ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఇగో ఇక్కడ చూడండి, ఒకటి ఏమైపోయింది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది, రెండోది ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది రోజు రోజుకి, మూడోది ఇక్కడ ఏంటిది అంటే ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి, కొద్దిగా నడవంగానే ఉబ్బసం, ఆయాసం, నీరసం, నావుపాం లెక్క బుసగొడతాను ఒక్కొక్కడు, 2 మెట్లు ఎక్కరా బాబు అంటే లిఫ్ట్ తోనే పోతా, లిఫ్ట్ తోనే వస్తా అంటాడు. చూడండి, మీరు గమనించుకోండి, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఇదంతా చూడండి, ఈ మూడింటిని కలిపితే డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్ ఏం చేస్తుంది, మెయింటైన్ ఓవరాల్ వెల్నెస్, ఓకేనా, మిమ్మల్ని సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుందండి డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్. అందుకే చెప్తున్నారు, ఇక్కడ పేరే చూడండి ఎలా ఉంది. ఫస్ట్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ చేస్తుంది, మళ్ళా మలినాలు ఏవైతే ఉన్నాయో, టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి బయటికి పంపించేస్తుంది, బయటికి తీసేస్తుంది. అర్థమవుతుందా అందరికి? ఓకే, సో ఇక్కడ చూడండి, డైలీ న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తుంది డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్, మనకు ఇమ్యూనిటీని స్ట్రెంగ్ చేస్తుంది. అచ్చా, ఇమ్యూనిటీ స్ట్రెంగ్ అవుతే ఏమవుతుందండి, ఫ్రీ రాడికల్ అటాక్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇది పాత సబ్జెక్టు అయినా బోర్ కొట్టదు, ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టదండి. ఇది మీకు ఫ్రీ రాడికల్ అటాక్ నుంచి రక్షించాలంటే మీ ఒరాక్ వాల్యూ ఉన్న ఫుడ్ బాగుండాలి, అంటే హైయెస్ట్ ఒరాక్ వాల్యూ, ఓకేనా. హైయెస్ట్ ఒరాక్ వాల్యూ ఫుడ్ దేన్ని అంటాము, యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. యాంటీ ఆక్సిడెంట్స్ దేంట్లో ఉంటాయి ఎక్కువగా, ఫ్రూట్స్ లో, వెజిటేబుల్స్ లో, స్పైసెస్ లో ఉంటాయి. మరి అవి కరెక్ట్ గా ఉన్నాయా అంటే యాంటీ ఆక్సిడెంట్స్ లో. యాంటీ ఆక్సిడెంట్స్ లో అన్నప్పుడు ఏంటిది, ఆక్సిడేషన్ ప్రాసెస్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఈరోజు చూడండి, ఏ వస్తువు అయినా తొందరగా కుమిలిపోతుంది, నశించిపోతుంది. మరి మానవ శరీరం ఎంత గట్టిగా ఉంటది పొల్యూషన్, రేడియేషన్ కారణంగా. సో ఇమ్యూనిటీ స్ట్రెంగ్ చేయడానికి కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దాంతో పాటు ఇది ఇంకా ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. ఎవరు కష్టపడలేకపోతున్నారు, అసలు శ్రమించలేకపోతున్నారు, 2 అడుగులు ఎత్తే ఉబ్బసం, ఆయాసం వస్తుంది. సో కంప్లీట్ గా ఇది ఏంటిది అంటే మెయింటైన్ ఓవరాల్ వెల్నెస్ కొరకు బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్, వై లీడర్స్ ప్రిఫర్ ఇట్. లీడర్స్ కి అందరికి ఇది అతి ప్రియమైన ప్రోడక్ట్ ఎందుకు అంటుంది, ఎందుకు సార్? ఇగో ఇది మీకు అందరికీ ఉంది ఆల్రెడీ, కానీ ప్రతి ఒక్కరు దీన్ని ఓన్లీ ఇమేజ్ లాగా చూస్తున్నారండి, ఓకేనా. కంపెనీ నుంచి బ్యాక్ ఎండ్ లో ఒక వ్యక్తి వీటన్నిటిని తయారు చేసి మనకి ఇస్తున్నాడు అంటే దాని వెనకాల మన సిఓ గారి బ్రెయిన్ ఉంది, సిఓ సార్ బ్రెయిన్ ఉంది. ఇది ఒట్టిగా సింపుల్ గా ఏదో మీరు ప్రచారం చేసుకునేందుకో, ఏదో వాట్సాప్లలో పంపించుకునేందుకు కాదు, దాన్ని ఎప్పుడన్నా చదివినరా అసలు, ఓకేనా. ఎప్పుడన్నా చదివినరా ప్రోడక్ట్లు ఏముంది, ఇవి ఈ పోస్టర్ ప్రతి ఒక్క గ్రూప్ లో చూస్తానా నేను, ప్రతి ఒక్క స్టేటస్ లో ఉన్నది. అసలు ఫస్ట్ మీకు అర్థమైందా అసలు ఏంటిది, ఏమంటున్నాడు ఇక్కడ, వై లీడర్స్ ప్రిఫర్, బికాస్ ఇట్ ఈస్ ఏ ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్. ఎందుకు ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్, బికాస్ రిజల్ట్స్ వస్తాయి దీంతోని, టెస్టిమోనీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. దీంట్లో ఉన్న 3 ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయి కదా, డిటాక్స్ఫైర్, న్యూట్రియానిక్, ప్లమ్యూన్, నా ప్రకారంగా బ్రహ్మాస్త్రం అండి, ఓకేనా. ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్, ఈజీగా మూవ్మెంట్ తీసుకొస్తుంది ప్రోడక్ట్, అందుకే లీడర్స్ కి ఇష్టం. ఇంకోటి స్ట్రాంగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇప్పటి వరకు ఈ ప్రోడక్ట్ మీద 1% కూడా నెగిటివ్ చెప్పిన వాళ్ళు లేరు, నెగిటివిటీతో ఉన్న వాళ్ళు లేరు. అసలు వెయిటింగ్ అండి చాలా మంది. నేనైతే మీ అందరి తరపున సిఓ గారికి ధన్యవాదాలు, అయితే ఎన్ని ధన్యవాదాలు చెప్పాలో నాకే అర్థమైతలేదు. లీడర్స్ వెయిటింగ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, హైయెస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ దీని తరపు నుంచి, ఓకేనా. ఇంక్రీజ్ టీమ్ వాల్యూ, ఇది మీకు తెలుసు, దీని గురించి నేను ఎక్కువగా సబ్జెక్ట్ చెప్పాను. టీమ్ వాల్యూ పెరుగుతుంది దీంతో. పర్ఫెక్ట్ ఫర్ బిగినర్స్ అండ్ ప్రో లీడర్స్, ఎవరెవరైతే కొత్తగా రీసెంట్ గా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, హెల్తీ ప్రాజెక్టులకు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ కొరకైతే ఇది బ్రహ్మాస్త్రం అండి. వాళ్ళ కొరకైతే ఒక వరం లాంటిది, బూన్, వాళ్ళకు ఒక వరము. ఈ ప్రోడక్ట్ తీసుకొని మీరు మార్కెట్లో కంటే ఇంటింటి తిరగాల్సింది కాదు, ప్రమోషన్లకు వెళ్తే అసలు ఈ ప్రోడక్ట్, ఇది చూడండి ఇక్కడ, అసలు దీన్ని అర్థం చేసుకున్నారా, వై లీడర్స్ ప్రిఫర్ ఇట్, ఓకేనా. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్, ఓకేనా. డిడ్ యూ నో, ఏం పెట్టారు ఇక్కడ, 90% ఆఫ్ ది పీపుల్ డోంట్, ఓకే, 90% ఆఫ్ ది పీపుల్ డోంట్ మీట్ డైలీ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్. చూసుకున్నారా, ఈ 90% మనుషులు భూమి మీద బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ కావట్లేదు. అన్నము కడుపు నింపుతాంది, పప్పుచారు టేస్ట్ కి నాలుకకు తాకుతాంది,
మటన్ చికెన్ టేస్ట్ కి నాలుకకు దాక్తాంది, కానీ దాంట్లో ఉన్న పోషక తత్వాలు, ఎగ్జాంపుల్ రైస్ తింటే కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయా, గోధుమ పిండి రోటీ చపాతీ తింటే కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయా, లేదా గ్లూటెన్ అనేది బాడీలోకి పోతాందా, కార్బోహైడ్రేట్స్ కారణంగా ఎనర్జీ వస్తుందా, లేదా అది కెలరీ రూపంలో డిపాజిట్ అవుతాందా, మటన్ చికెన్ తింటే ప్రోటీన్ వస్తుందా, లేక దాని ద్వారా వచ్చే బ్యాడ్ ఇంపాక్ట్ శరీరంలో డిపాజిట్ అవుతుందా, పప్పుచారులు తిన్నప్పుడు ప్రోటీన్ ఏమన్నా దొరుకుతుందా, వైటమిన్ B12 లాంటిది ఏమన్నా దొరుకుతుందా, ఓకేనా, లేదా ఒట్టిగానే అవి పోయి లోపల క్యాలరీస్ గా డిపాజిట్ అవుతున్నాయా, కూరగాయలు తిన్నప్పుడు వైటమిన్స్ మినరల్స్ ఏమన్నా అందుతున్నాయా, లేదా దాని ద్వారా వచ్చే కెమికల్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ కారణంగా వచ్చే బ్యాడ్ ఇంపాక్ట్ శరీరంలో డిపాజిట్ ఏమన్నా అవుతుందా, గమనించుకున్నారా ఎప్పుడన్నా, లేదు. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోవడం తప్ప అనలైజ్ చేసుకోవడం భారతదేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎవరి దగ్గర లేదు. ఎందుకు వస్తాంది, గత 4 రోజుల నుంచి నేను ఏం తింటున్నా, గత 4 వారాల నుంచి ఏం తింటున్నా, గత 4 వారాల నుంచి ఎటు తిరుగుతున్నా, ఎలాంటి కార్యక్రమంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, గత 4 నెలల నుంచి ఏం తింటున్నా, ఎలాంటి పని చేస్తున్నా, ఎలాంటి వాతావరణంలో ఉన్నా, గత 4 సంవత్సరాల నుంచి ఏ పరిస్థితిలో ఉన్నాను, స్ట్రెస్ లో ఉన్నానా, డిప్రెషన్ లో ఉన్నానా, యాంగ్జైటీలో ఉన్నానా, ఫుడ్ ఏమన్నా ఫాస్ట్ ఫుడ్ తింటున్నానా, లేకుంటే బయటి ఫుడ్ కి అలవాటు పడ్డానా, కండిషన్స్ సూట్ అవ్వట్లేదా, ఓకేనా, ఫ్యామిలీ ఇష్యూసా, బర్డెన్సా, రెస్పాన్సిబిలిటీసా, ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ చూస్తున్నారా, ఎవరు చూడట్లేదు. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోవాలి, గోళీ రాస్తాడు, గోళీ వేసుకోవాలి, రాత్రి దిమ్మగా ఫ్యాన్ వేసుకొని పండుకోవాలి, లేకుంటే చలికాలం అయితే దుప్పట్లు 2 కప్పుకొని పండుకోవాలి, తెల్లారిందా లేచినామా తిన్నామా పండుకున్నామా. అనలైజ్, ఇదంతా మన కొరకేనండి. ఈ పోస్టర్లన్నీ కష్టపడి ఒక వ్యక్తి తయారు చేస్తున్నారండి, ఒక వ్యక్తి, దీని వెనకాల ఒకరు ఉన్నారు, ఆ టీం ఉంది, ఒక బ్యాక్ ఎండ్ టీం ఉంది, దీని వెనకాల అంతా సిఓ గారి బ్రెయిన్, ఆ మైండ్ పనిచేస్తుంది, ఓకేనా. ఐక్యూ లెవెల్స్ చూడండి అక్కడ, సారీ, ఓకే, ఏమంటుంది ఇక్కడ, మోడర్న్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ అండ్ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ లీడ్ టు క్రానిక్ న్యూట్రియం డెఫిషియన్సీస్. ఇప్పుడున్న పరిస్థితులలో మనకున్న లైఫ్ స్టైల్, ఎవ్వరికి టైం లేదు, ప్రతి ఒక్కరికి టైం తక్కువగానే ఉన్నది అన్నట్టుగా ఉన్నారు, ప్రతి ఒక్కరు స్ట్రెస్ లో ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఈటింగ్ హ్యాబిట్స్, పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బేసిక్ లెవెల్ ఈటింగ్ హ్యాబిట్స్ లేనే లేవండి ఎవరి దగ్గర కూడా. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే 90% ఆఫ్ ది పీపుల్ కి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది, కాబట్టి దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ డిసీజెస్ అండ్ డిజార్డర్స్. పోషక తత్వాల లోపం ఉన్నది కాబట్టి పోషక తత్వాల లోపం కారణంగా వచ్చే వ్యాధులు రుగ్మతలతో బాధపడుతున్నారు, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు ఇక. అసలు ఈ జూమ్ సెషన్ కే కన్క్లూజన్ ఇక అది. మీరు ఉన్న లైఫ్ స్టైల్లో, మోడర్న్ లైఫ్ స్టైల్లో మీకు స్ట్రెస్ ఉంది, మానసిక ఒత్తిడి ఉంది, మీ ఆహారపు అలవాట్లు సరిగ్గా లేవు, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వలన మీ శరీరంలో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉండడం వలన న్యూట్రిషన్ డెఫిషియన్సీ కారణంగా వచ్చే రోగాలు రుగ్మతలతో బాధపడుతున్నారు, అంతే, ఇంకేం లేదు. మరి ఏం చేయాలి సార్, ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో, పోషక తత్వాల లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోండి. ఎలా చేయాలి సార్, రాసింది, డిఫెన్స్ అండ్ డిటాక్స్ కిట్ మేక్ ఇట్ ఈజీ టు ఫిల్ ద గ్యాప్స్, సింపుల్. ఇది 10-15 రోజుల నుంచి ఇది తిరుగుతుంది మీ వాట్సాప్ లో, ఎవడన్నా స్టడీ చేశారా అండి దీన్ని డెప్త్ లో పోయి, లేదు. అఫ్ కోర్స్ చాలా మందికి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే చాలా మంది చదువుతున్నారు, చాలా మంది దాని మీద ఓహో ఇంత ఉందా అని చూస్తున్నారు. అఫ్ కోర్స్ ఉందండి, సిఓ గారి దగ్గర నుంచి పోస్టర్ వచ్చింది అన్నప్పుడు ఇది ఏదో అల్లాటప్పగా ఏదో టైం పాస్ అవ్వడానికి ఇవ్వడం కాదు, ఇది మీరు చదవాలి, దీని మీద అవగాహన తీసుకోవాలి, బ్రహ్మాండమైన ప్రోడక్ట్ అండి, చూడండి. సో దీని యొక్క బలం, దీని బలం తెలిస్తే మీరు ఆగరండి ఇక, దీని బలం తెలిస్తే ఆగరు. డిటాక్సిఫైయర్ వీటా ఇన్, డిటాక్సిఫైయర్ న్యూట్రసూటికల్స్, ఓకేనా. 3x10 టాబ్లెట్స్, 3 స్ట్రిప్స్ ఇంటూ 10 టాబ్లెట్స్ ఉంటాయి, డైలీ 1 టాబ్లెట్, డైలీ 1 టాబ్లెట్. మళ్ళీ చెప్తున్నాను, కొత్త వాళ్ళకందరికి, పాత వాళ్ళకైతే తెలుసు అనుకుంటా, సింగ్ సార్ జూమ్ అనగానే డిటాక్సిఫైయర్ అంటే తెలిసిపోతుంది చాలా మందికి. డిటాక్సిఫైయర్ డైలీ 1 టాబ్లెట్, నైట్ ఆఫ్టర్ డిన్నర్, రాత్రి భోజనం చేసిన గంట తర్వాత, టైమింగ్ ఖచ్చితంగా పాటించాలి, గంట తర్వాత
కండిషన్ నంబర్ 1 మా చిన్నబాబు గారు చెప్తా ఉంటారు ఎప్పుడైనా, ఓకేనా, నీళ్లు బాగా తాగాలి, వాటర్ కన్జంప్షన్ బాగుండాలి, డీహైడ్రేట్ కాకుండా ఉండాలి బాడీ. మన ప్రోడక్ట్స్ వాడకం స్టార్ట్ చేయంగానే వాటర్ కన్జంప్షన్ అనేది బాగా బాగా అంటే పూటకే ఇంత అని కాదు నేను అనేది, బాడీని డీహైడ్రేటెడ్ గా పెట్టండి, మంచిగా నీళ్లు తాగుతా ఉండండి, అప్పుడే ప్రోడక్ట్ బ్రహ్మాండమైన టెస్టిమోనీస్ రిజల్ట్స్ ఇస్తాయి. డిటాక్సిఫైయర్ దేనికి సార్? శరీరంలో మీరు అందరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇక్కడ నాతో పాటు 114 మెంబర్స్ ఉన్నారు. 114 మెంబర్స్ లో 113 మెంబర్స్ శరీరం తీసుకుందాం, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 34, 40, 50, 60, 70 ఎంతో కొంత ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మీ శరీరంలో విషాన్ని వేశారు, విష పదార్థాలను వేశారు, ఆహారం రూపంలో ఫర్టిలైజర్, కెమికల్, పెస్టిసైడ్స్. మీకు విషయం తెలుసా? లెడ్ అనే మినరల్, మెటల్, లెడ్ అనే మెటల్, మెర్క్యూరీ అనే మెటల్ శరీరంలోకి వెళ్ళిపోతుంది. మీరు తింటున్నారనే తెలియదు, మీరు తీసుకునే ఆహార రూపంలో అది వెళ్ళిపోతుంది. కానీ అది ఎంత భయంకరమైన మెటల్ అంటే అది బయటికి రాదు. లెడ్ అండ్ మెర్క్యూరీ, క్యాడ్మియం అని ఉంటుంది ఒక మెటల్, ఇది బయటికి రాదు. దీనికి కొన్ని ప్రత్యేకమైన మూలికలు, ప్రత్యేకమైన మెడిసిన్స్ వేస్తేనే అది బయటికి వస్తుంది. ఓకేనా? అలాంటి మలిన పదార్థాలు, అలాంటి టాక్సిన్ పదార్థాలు ఒక్కొక్క శరీరంలో కుప్పలుగా ఉన్నాయి, లోపల దాచుకొని ఉన్నాయి, బయటికి వస్తలేవు, అతుక్కున్నాయి పేగులకు, అతుక్కున్నాయి లంగ్స్ లో, అతుక్కున్నాయి లివర్ లో, అతుక్కున్నాయి స్కిన్ కింద, స్కిన్ లోపల. అలాంటి వాటిని బయటికి నెట్టాలంటే మన డిటాక్సిఫైయర్ ప్రోడక్ట్ కావాలి. డిటాక్సిఫైయర్ లోపలికి వెళ్తే, ఒక్క గోలి లోపలికి పోతే, రోజు ఒక్క గోలి, లంగ్స్, లివరు, కిడ్నీ, కొలాన్, స్కిన్, ఈ 5 అవయవాలు శుద్ధి పడడం స్టార్ట్ అవుతుంది. శుద్ధి అనేది స్టార్ట్ అవుతుంది, వీళ్ళని డిటాక్స్ చేయడము. టాక్సిన్స్ బయటికి వస్తాయి చర్మం నుంచి, స్వెట్ రూపంలో, చెమట రూపంలో, లంగ్స్ లో ఊపిరితిత్తుల నుంచి క్లీన్జింగ్, లివర్ నుంచి క్లెన్జింగ్, కిడ్నీ నుంచి క్లెన్జింగ్, గట్ అంటే ఏంటిది? పెదపేగు, మీ పొట్ట సంబంధించిన సమస్యలు. ఈ 5 శుద్ధీకరణ చేస్తుందండి. 5 శుద్ధీకరణ జరిగినప్పుడు 5 అవయవాలు తమ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తే డిజార్డర్ అనేది ఉన్నా కూడా మీ దరి చేరకుండా పారిపోతాయి. నేను పేరు చెప్పట్లేదు, ఇది పోతుంది అది పోతుంది అని చెప్పట్లేదు, బాడీ శుద్ధీకరణ జరిగిపోతుంది, లైట్ వెయిట్ అయిపోతుంది. డిటాక్సిఫైయర్ బ్రహ్మాండమైన రిజల్ట్, లంగ్స్, లివర్, కిడ్నీ, కొలాన్, స్కిన్ డిటాక్సిఫై అయిపోతుంది. ఇవి డిటాక్సిఫై అయితే రిమైనింగ్ ఆర్గన్స్ సిస్టమ్ ఫంక్షనాలిటీ మొత్తం సక్రమంగా నడుస్తుంది. లివర్ కరెక్ట్ గా పనిచేసింది అనుకోండి, డైజెషన్ ఇష్యూస్, గట్ డిటాక్సిన్స్ పోయాయి అనుకోండి, డైజెషన్ ఇష్యూస్ అన్ని పోతాయి. లంగ్స్, రెస్పిరేటరీ ఇష్యూస్ పోతాయి. స్కిన్ డిసీజెస్, స్కిన్ రిలేటెడ్ అన్ని పోతాయి. ఓకేనా? కిడ్నీ, బ్లడ్ ప్యూరిఫికేషన్ అన్ని పోతాయి. చూడండి 5 కదా ఉన్నాయే మెయిన్. ఇవన్నీ 5 సక్రమంగా ఉన్నాయి అనుకోండి, బ్రెయిన్ కి సిగ్నల్ సక్రమంగా పోతుంది, బ్రెయిన్ కరెక్ట్ గా పనిచేస్తుంది, మానసిక ఒత్తిడి రాదు, డిప్రెషన్ రాదు, అయిపోయిన దాని గురించి ఆలోచించాడు, స్ట్రెస్ రాదు, ఇప్పుడు ఉన్న దాని గురించి ఆలోచించారు, యాంగ్జైటీ, జరగబోయే దాని గురించి ఆలోచించదు బ్రెయిన్. ఎందుకు? మీరు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి, నాకు బలం ఉన్నది రే, పని చేస్తా, కష్టపడతా, డబ్బులు సంపాదిస్తా, పోయింది, ఇంకా బతుకున్నది కదా, జీవితం ఉంది కదా, సంపాదించుకుంటా, ఈ రోజు పోయిందా పోని, రేపు సంపాదించుకుంటా. సో డిప్రెషన్ రాదు, స్ట్రెస్ లో పోదు మైండ్, యాంగ్జైటీ రాదు. లంగ్స్ క్లీన్, లివర్ క్లీన్, కిడ్నీ క్లీన్, స్కిన్ క్లీన్, గట్ క్లీన్. తిన్నదంతా బాగా అరుగుతుంది, దాంట్లో నుంచి అబ్జార్ప్షన్ జరుగుతుంది సక్రమంగా. అబ్జార్ప్షన్ జరిగింది అనుకోండి, మీ బాడీలో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉండవు. డైలీ 1 టాబ్లెట్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ 1 అవర్ తర్వాత, ఖచ్చితంగా 1 అవర్ తర్వాత వేయాల్సిందే ఇది. ఓకేనా? రైట్. నెక్స్ట్ టాబ్లెట్ న్యూట్రియానిక్, బ్రహ్మాండమైన ఇంగ్రీడియంట్స్, అసాయ్ బెర్రీ, బిల్బెర్రీ, బ్లాక్ బెర్రీ, చోక్ బెర్రీ ఇలాంటివి, అలోవెరా, అశ్వగంధ, త్రిఫల, 18-16 ఇంగ్రీడియంట్స్ దీంట్లో. విటైన్ ఏంటిదండి? పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. నేను ఇంతకు ముందు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను, ఏంటిది? ఒరాక్ వాల్యూ అని చెప్పాను. ఒరాక్ అంటే ఏంటిది సార్? ఆక్సిజన్, ఓకేనా, ప్రొడక్షన్, అబ్జార్ప్షన్ కెపాసిటీ, రైట్ ఇయర్. ఓకే. సో ఇది ఏంటిది అంటే, ఇప్పుడు ప్రతి మనిషి, ప్రతి వస్తువు, మనకు భూమి మీద ఉన్న ప్రతి వస్తువు మీద ఆక్సిజన్ మాలిక్యూల్స్ అటాక్ చేస్తూ ఉంటాయి.
దాన్ని ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటాం. మీరు చూడండి, ఇనుప వస్తువు బయట వేస్తే చిలుం పడుతుంది, చెక్క ముక్క బయట వేస్తే అది కొద్ది రోజులకు చెడిపోయి కుళ్ళిపోయి నాశనం అయిపోతుంది. పండ్లు కూరగాయలు బయట పెట్టినది నశించిపోతాయి. ఓకేనా? రైట్. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తాము? ఐరన్ మీద అయితే పెయింట్ వేస్తాం, చెక్క మీద మనం పెయింట్ వేస్తాం. ఓకేనా? ప్రోడక్ట్స్ ఏవైనా ఉంటే వాటిని తీసుకెళ్లి మనం రెఫ్రిజిరేటర్ లో పెడతాం చల్లదనం మెయింటైన్ చేయడానికి. లేదా పచ్చళ్ళు గిట్ల వేస్తాం కదా, మనం వినేగార్ కలుపుతాం, లేదా చింతపండు కలుపుతాం, లేదా నిమ్మకాయ రసం కలుపుతాం. నిమ్మకాయ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. యాపిల్ మీద కట్ చేసేస్తే అది బ్లాక్ కాదు, ఆక్సిడేషన్ ప్రాసెస్ ని ఆపేస్తుంది. వస్తువు మీద రెడ్ ఆక్సైడ్ కొడితే అది ఆక్సిడేషన్ ప్రాసెస్ ని ఆపేస్తుంది. అలానే మానవ శరీరానికి పెయింట్ వేయలేం, మానవ శరీరాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టలేం, మానవ శరీరాన్ని మనం తీసుకెళ్లి ఎక్కడ దాచిపెట్టలేం. మానవ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ పెంచాలి. యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ ఎప్పుడు హై ఉంటుంది? ఒరాక్ వాల్యూ దేనిదైతే హై ఉంటుందో దాంది. అసై బెర్రీ హైయెస్ట్ ఒరాక్ వాల్యూ, బిల్బెర్రీ, చోక్బెర్రీ, అశ్వగంధ, రెడ్ బెర్రీస్. ఓకే, ఇలా మనకు దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ 16-18 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ప్రతి ఇంగ్రీడియంట్ ఒక ఒరాక్ వాల్యూ హైయెస్ట్ ఒరాక్ వాల్యూ అండి, ది బెస్ట్ ఒరాక్ వాల్యూ. ఇది వేసినప్పుడు మీ శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి రోజు. ఇది ఎప్పుడు వేసుకోవాలి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెయ్యంగానే వేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెయ్యంగానే వేసుకోవాలి. పొద్దంతా పనిచేస్తుంది, ఎందుకంటే మీరు పొద్దంతా బయట ఉంటారు కాబట్టి, పొల్యూషన్ లో, రేడియేషన్ లో, దుమ్ము ధూళి పొగ మంచు దాంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఫ్రీ రాడికల్ అటాక్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంటుంది. అంత తింటా ఉంటారు కదా, మన్ను మైశానం బొగ్గు బైశానం అంటే ఏదేదో తింటా ఉంటారు కాబట్టి. న్యూట్రియానిక్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, రక్షణ ఇస్తుంది, డిఫెన్స్ ఇస్తుంది. ఓకేనా? బ్రహ్మాండంగా డిటాక్స్ అయిపోతుంది డిటాక్స్ వేరుతో. ఇది రక్షణ ఇస్తుంది, డిఫెన్స్, డిటాక్స్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. డైలీ 1 టాబ్లెట్ బ్రేక్ఫాస్ట్ చేయగానే వేసి పడదవ్వాలి, ఇక వేసేయాలి, నోట్లో వేసేసి నీళ్లు మింగేయాలి. ఓకే, నిట్రియానిక్ పవర్ఫుల్ వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ అంటాం కదా, ఇవన్నీ వైటమిన్స్ అండ్ మినరల్స్. 13 వైటమిన్స్, 8-9 మినరల్స్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, బ్రహ్మాండమైన ఇంగ్రీడియంట్స్ అండి. న్యూట్రియానిక్ డైలీ 1 టాబ్లెట్ బ్రేక్ఫాస్ట్ చేయంగానే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయంగానే వేసేయాలి. ఎందుకు సార్? ఫ్రీ రాడికల్ అటాక్ నుంచి కాపాడుకోవాలి, ఇమ్యూనిటీ పెంచాలి. ఇమ్యూనిటీ పెరగడం అంటే ఏంటిది సార్? యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ పెరిగితే ఇమ్యూనిటీ పెరిగినట్టే. ఇమ్యూనిటీ ఎక్కడ ఉంటుంది? శరీరం మొత్తంలో ఉంటుంది. వెంట్రిక దగ్గర నుంచి పెడితే కాలి గోటి దాకా ఇమ్యూనిటీ ఉంటుంది, కాలి పాదాల కింద ఉన్న చర్మం వరకు ఇమ్యూనిటీ ఉంటుంది. ప్రతి వెంట్రికలో ఇమ్యూనిటీ ఉంటుంది, ప్రతి గోరులో ఇమ్యూనిటీ, అంటే గోరు వరకు, గోటి వరకు, కాళ్ళకున్న పాదాలకున్న చర్మం వరకు ఇమ్యూనిటీ. అది తమను తాము రక్షించుకోవడానికి వాటికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ రక్షణ ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ ఉంటాయండి? ఫ్రూట్స్ లో, వెజిటేబుల్స్ లో, ఓకేనా, స్పైసెస్ లో ఉంటాయి. మరి మనం రోజు తినే వాటిలో ఒక్కొక్క యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతుంది, దొరకకపోవచ్చు. యాపిల్లో కొన్ని ఉంటాయి, బనానాలో కొన్ని ఉంటాయి, జామకాయలో కొన్ని ఉంటాయి, బీరకాయలో కొన్ని ఉంటాయి, కాకరకాయలో కొన్ని ఉంటాయి. కానీ అన్ని కరెక్ట్ గా దొరుకుతున్నాయా? మరి ఎన్ని అయితే కావాలనో యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ దొరుకుతున్నాయా? దొరకట్లేదు. న్యూట్రియాన్ ఒక్కటి వేసేయండి, మీ శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని దొరికిపోతాయి రా బాబు. డైలీ 1 టాబ్లెట్, డైలీ 1 టాబ్లెట్ బ్రేక్ఫాస్ట్ చేయంగానే వేసేయాలి. కొత్త వాళ్ళకి అందరికి ఈ రోజు నేను చెప్పేది, అసలు మీకు ఈ రోజు సెషన్ అయితే బ్రహ్మాండమైన సెషన్ నా తరపు నుంచి అయితే. డైలీ 1 టాబ్లెట్ న్యూట్రియానిక్ 1 ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా? బ్రహ్మాస్త్రం సార్. గాయాలకు, దెబ్బలకు పౌడర్ పెట్టకండి, నేను పౌడర్ పెట్టమంటలేను, తినండి, వేసేయండి, ఒక గోలి వేసేయండి. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, దెబ్బలు తాకినాయా, గాయాలైనాయా, పుండ్లైనాయా, ఏమైనా కానివ్వండి, డైలీ 1 న్యూట్రియానిక్ యాంటీ ఆక్సిడెంట్ పొద్దంతా మీ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది. పొద్దంతా డే మొత్తం మీ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, క్రేవింగ్స్ తగ్గుతాయి, ఎనర్జెటిక్ గా ఉంటారు. ఉబ్బసం, ఆయాసం, నీరసం, అలసట ఇలాంటివి ఏమి ఉండవు. లెథార్జీ రాదు, మీ దరి చేరదు. డే 1 నుంచి కాదు, వాడుతూ సక్రమంగా వారం 10 రోజుల తర్వాత మీ శరీరం మీకు సహకరిస్తుంది, తెలిసిపోతుంది, ఇదేంద్రా నా ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి అని మీరే చెప్తారు. రైట్? ఓకే, నంబర్ 2 న్యూట్రియానిక్. అబ్బా ఎంత చల్లగా ఉన్నది కదా, అందరికి కళ్ళకు చూస్తా ఉంటే ఒక్కొక్కరి కళ్ళకి ఎట్లుంది? సంతోషమే ఉన్నది. ప్లమ్యూన్ కనబడ్డది రా బాబు, అంతేనా? ప్లమ్యూన్, హెల్తీక్ లోని ప్లమ్యూన్ కనబడితే ఎట్లుంటది అంటే
15 రోజుల నుంచి వర్షం పడి సూర్యుడు కనబడకుండా 16వ రోజు సూర్యుడు కనబడితే మబ్బుల వెనకాలకి వెళ్ళి దాచుకొని చూస్తే ఎంత సంబరంగా ఉంటుందో అట్లా ఉండదు ఒక్కొక్కరికి ఇప్పుడు. నాకైతే అపారమైన సంతోషం అండి. ప్లమ్యూన్ నేను పర్సనల్ గా సిఓ గారికి థ్యాంక్స్ చెప్పాలి, చెప్తా కూడా, చెప్పిన కూడా. ప్రతి ఒక్కరి యొక్క అస్త్రం ఇది, మన అస్త్రం అండి ఇది. యుద్ధానికి సైనికుడు కత్తి పెట్టుకొని పోవాలి, ఓకేనా, తుపాకీ పెట్టుకొని పోవాలి సైనికుడు, తుపాకీ గుండ్లు పెట్టుకొని పోవాలి. ఇది మనకు ఒక ఆయుధం లాంటిది, ఇది మన వెపన్, దిస్ ఈజ్ అవర్ వెపన్. ప్రతి ఒక్క ఇండివిజువల్ హెల్తీ క్లో ప్రాజెక్ట్ లో ఉన్న వ్యక్తి తన బ్యాగ్ లో ప్లమ్యూన్ ఖచ్చితంగా ఉండాలి. నేనైతే డీడీ కిట్ ఉండాలంట. ఎవరికి తెలుసు ఎక్కడ ఎవరికి పట్టు అని ఇచ్చేయాలి అంతే. ప్లమ్యూన్ ఇమ్యూనిటీ బూస్టర్. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే అసలు వీటికి మించి నేనైతే ఇంకేం చెప్పలేను. బ్రహ్మాండమైన ఇంగ్రీడియంట్స్. పల్మోనరీ ఆర్గన్స్ కొరకైతే ఇది ఒక బ్రహ్మాస్త్రం అండి. మన పాత లీడర్స్ ఎవరైతే ఉన్నారో, పాత లీడర్స్ అంటే 2019, 20, 21 లో ఈ ప్రోడక్ట్ ని వాడిపించిన వాళ్లకు తెలుసు మహమ్మారి సమయంలో ఈ ప్రోడక్ట్ ఎలా బ్రహ్మాండంగా పనిచేసింది, ఎంత మందిని ఆదుకున్నది అనేది మనకు అందరికి తెలుసు. ఆఫ్ కోర్స్ మనం దాని గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా మనం మాట్లాడలేం జూమ్ లో కాబట్టి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలా మందికి. పాత లీడర్స్ అంటే ఎప్పటి నుంచో మనతో 2019, 20, 21 లో ఉన్న లీడర్స్, అప్పుడు ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేసింది అనేది వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలా మందికి. ప్లమ్యూన్ పల్మోనరీ ఆర్గన్స్, ఊపిరితిత్తులకు, శ్వాసకోశ సంబంధిత ప్రతి అనారోగ్య సమస్యలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీకి సంబంధించి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్లమ్యూన్. ఇది బ్రహ్మాండం సార్. రెస్పిరేటరీ డిజార్డర్స్, ఇమ్యూనిటీ డిజార్డర్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్, అలర్జీస్, ఓకేనా. నేను చెప్పిన చూడండి, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్, అలర్జీస్, ఓకేనా, వాత, పిత్త, కఫ దోషాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ ప్రోడక్ట్ ని వాడుకోవచ్చండి. ఎవ్రీబడి దోస్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వాత, పిత్త, కఫ దోషాలు వాళ్ళందరూ ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. నేను డిసీజ్ పేరు చెప్పా, ఫలానా రోగం, ఫలానా వ్యాధి అని చెప్పాను నేను ఇక్కడ. ఎవరెవరికైతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు, ముఖ్యంగానైతే నాకు ఒక టెస్టిమోనీ అంటే నాకు ఒక వ్యక్తి చెప్పిన టెస్టిమోనీ అండి. టెస్టిమోనీ చెప్తున్నాను నేను ఇక్కడ. మళ్ళా నేను చెప్పిన రోగం తగ్గుతుంది, వ్యాధి తగ్గుతుంది అని చెప్పట్లేదు ఇక్కడ. ఒక వ్యక్తికి సైనసైటిస్ ఉండి తుమ్ములు రావడం, ఒకటేసారి ఒక 20, 30, 40, 50, 60 తుమ్ములు వస్తాయట. సార్ ప్లమ్యూన్ వాడిన నెల రోజులకు నాకు ఆ తుమ్ములు మళ్ళీ తిరిగి రాలేదు సార్, ఎప్పుడో ఒక 2 తుమ్ములు వస్తాయి, డస్ట్ పోతే ముక్కులకు అంతే తప్ప ఎలర్జీ పోయింది అన్నారు. ప్లమ్యూన్ తో ఎంతో మందికి టెస్టిమోనీస్ ఉన్నాయండి, ఓకేనా. బ్రహ్మాండమైన టెస్టిమోనీస్ ఉన్నాయి. ఒక మేడం గారు ఉన్నారు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ముఖం మీద, పెదాల మీద, ఓకేనా. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా తను ఏడ్చి నరకం అనుభవిస్తున్నప్పుడు మన వాళ్ళు తీసుకెళ్లి ఆ ప్రోడక్ట్ ఇచ్చి ఆమెను ఆదుకున్నారు. ఆమె ఆ మేడం గారు తమ టెస్టిమోనీని కూడా ఇచ్చింది వీడియోలో, లైవ్ లో, ఓకే. సో చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి దీంట్లో. మనకు ప్లమ్యూన్ పల్మనరీ ఆర్గన్స్ కి సంబంధించి, ప్లమ్యూన్ అంటే పల్మనరీ ఆర్గన్స్ యొక్క ఇమ్యూనిటీని పెంచుతుంది. శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలకు సంబంధించిన ప్రోడక్ట్ ఇది. ప్లమ్యూన్ ఎప్పుడు వేసుకోవాలండి? మధ్యాహ్నం భోజనం తర్వాత అన్నా, భోజనం ముందన్నా వేసుకోండి, ఓకేనా. అయితే నాకు మన మూర్తి గారు ఒక సలహా ఇచ్చారు. సార్ మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉండని వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు మార్నింగే డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు సార్, ఓకేనా. వాళ్ళు ఎలా చేయాలి సార్ అంటే, ఒక్క మార్పు అనేది చేయించండి సార్ అని చెప్పారు. ఏంటిది మార్పు? మార్నింగ్ మీరు టిఫిన్ చేసే ముందు, ఓకేనా, టిఫిన్ చేయగానే న్యూట్రియానిక్ వేస్తున్నారు కదా, ఒక అరగంట ఆగి ప్లమ్యూన్ కూడా వేసేయండి. ఒకవేళ మీరు ఇంటి పట్ల ఉండని ఎడలా, వాళ్ళకే ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఇంటి దగ్గర ఉండే వాళ్ళు, లేదు సార్ నేను పాకెట్ లో బ్యాగ్ లో పెట్టుకొని వెళ్తాను సార్, లంచ్ చేసినాక తీసుకుంటాను అంటే లంచ్ చేసిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. అచ్చా, కండిషన్ నంబర్ 1, ఎంటీ స్టమక్ మాత్రం ప్లమ్యూన్ వేయకండి, కొంచెం వేడి చేస్తుంది. అన్నం తిన్నాకనే వేసుకోండి. మళ్ళా నెగిటివ్ కాంప్లైంట్స్ వద్దు, నేను చెప్పినట్టు చెయ్యండి. అన్నం తిన్నాక వేసుకోండి ప్లమ్యూన్ ఎప్పుడైనా, ఎంటీ స్టమక్ వేయొద్దు, ఓకేనా. ఎంటీ స్టమక్ లేదు, డిటాక్స్ ఫైర్ కూడా ఎంటీ స్టమక్ లేదు, న్యూట్రియానిక్ కూడా ఎంటీ స్టమక్ లేదు, తిన్నాకనే వేయండి. ప్లమ్యూన్ ఎప్పుడు వేయాలండి? మధ్యాహ్నం భోజనం తర్వాత. లేదు సార్ మేము మధ్యాహ్నం ఇంట్లో ఉంటాము, ఉద్యోగంలో ఉంటాం అంటే
పాకెట్లో పెట్టుకొని పోండి, మధ్యాహ్నం తినండి. లేదు సార్ నాకు వీలు కాదు సార్ అన్నప్పుడు న్యూట్రియానిక్ వేసిన అరగంటకి ఇది వేసేయండి. ఓకేనా? ప్లమ్యూన్ పల్మనరీ ఆర్గన్స్ ఇమ్యూనిటీ, బాడీ ఇమ్యూనిటీ, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్, అలర్జీస్ నుంచి మిమ్మల్ని కాపాడుతుందండి. బ్రహ్మాండమైన ప్రోడక్ట్, బ్రహ్మాండమైన ప్రోడక్ట్. డైలీ 1 టాబ్లెట్ భోజనం చేశాక, మధ్యాహ్నం భోజనం చేశాక. రైట్? మర్చిపోయినా సార్ మధ్యాహ్నం గుర్తొచ్చినప్పుడు వేసుకోండి, గుర్తొచ్చినప్పుడే వేసుకోండి. ఎంటీ స్టమక్ ఉండొద్దు, అదొకటి కండిషన్ చూసుకోండి. 2 బిస్కెట్లు తిని, లేకుంటే 2 బ్రెడ్ ముక్కలు తిని, ఒక ఇడ్లీ ముక్క తిని, 2 చపాతీలు తిని, ఒక చపాతీ తిని వేసుకోండి, ఏం కాదు. రోజు కాదు, ఏదన్నప్పుడు ఒకప్పుడు మర్చిపోతే మర్చిపోతే తప్ప. మధ్యాహ్నం మర్చిపోయినా సార్ నాకు వీలు కాలేదు అంటే రాత్రి భోజనానికి ముందేసుకొని భోజనం చేసేసి మళ్ళీ డిటాక్స్ ఫైర్ వేసుకోండి. 1 గంట తర్వాత భోజనం ఉండాలి, అప్పటికే 5-10 నిమిషాలలోనే భోజనం చేసేయాలి. మళ్ళీ నేనైతే చెప్తున్నాను పద్ధతిగా, డిటాక్స్ ఫైర్ రాత్రి భోజనం చేసిన గంట తర్వాత, న్యూట్రియానిక్ మార్నింగ్ టిఫిన్ చేసినాక, ప్లమ్యూన్ మధ్యాహ్నం భోజనం చేశాక. ఇది నేను చెప్పిన సిస్టమ్ అండి. ఇది వాడడం మొదలు పెట్టండి, కొత్త సంవత్సరంలో అన్ని టెస్టిమోనీసే. ఇక టపా 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 పడతానే ఉంటాయి. జనవరి 15, జనవరి 26 దాకా. అటు మనకు సంక్రాంతికి వస్తున్నాం అన్నాం కదా, ఇక ముగ్గురు వచ్చేసిండ్రండి సంక్రాంతికి. ఓకే, మంచి ఫ్లోలో కలిసి వచ్చింది. సంక్రాంతికి వస్తున్నామని లాస్ట్ ఇయర్ మనకు సినిమా వచ్చింది. సంక్రాంతికి వస్తానమని ఈ ముగ్గురు వచ్చేసిండ్రు మళ్ళా. ఓకేనా? ముగ్గురు సెలబ్రిటీస్ వచ్చేసినాయి మన మధ్యలోకి. సంక్రాంతికి వస్తున్నామని, క్రిస్మస్ కి వచ్చేసినాయి అఫ్ కోర్స్. ఓకే, సో ప్లమ్యూన్ ఎలా వాడుకోవాలి చెప్పేశాను నేను ఇక్కడ. రైట్, ఫైనల్ గా వచ్చేసి కొద్దిగా దీని గురించి కూడా మాట్లాడదాం మనము. హెల్తీక్ అకాడమీ, గో బియాండ్ ఫ్రమ్ హౌస్ వైఫ్ టు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్. ఇది కూడా చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ మనకు సిఇఓ గారు. సో దీనికి మన సిఇఓ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మనం అందరము. సో అందరి జీవితంలో మార్పు తీసుకురావడానికి ఒక పెద్ద ప్రయత్నాన్ని చేసి, ఆ ప్రయత్నం వెనుకాల తన శ్రమ, తన కృషి, తన యొక్క అంటే మైండ్, తన బ్రెయిన్, తన యొక్క కమిట్మెంట్, తన యొక్క డిసిప్లిన్ ని పెట్టి దీన్ని మనందరి కొరకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా స్త్రీమూర్తుల కొరకు ఈ పోస్టర్ ఇక్కడ కిచెన్ లోనే ఉండడం కాకుండా, కిచెన్ నుంచి బియాండ్ కిచెన్ నుంచి మీరు ఒక న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ గా మారడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం ఇక్కడ మీకు. ఓకే, అండ్ ఇదే కాకుండా మగవాళ్ళకు కూడా, పురుషులకు కూడా బ్రహ్మాండమైన అవకాశం ఇక్కడ. మీరు ఒక ప్రొఫెషనల్ గా మారి ఒక మంచి 5 ఫిగర్ ఇన్కమ్ సంపాదించుకునేందుకు ఒక బ్రహ్మాండమైన గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఇక్కడ సిఇఓ గారి తరపున మీకు అందించడం జరుగుతుంది, అంటే కంపెనీ తరపున మీకు అందించడం జరుగుతుంది. ఓకే, సో ముఖ్యంగా లేడీస్ ఎవరైతే ఉన్నారో చాలా మంది స్త్రీమూర్తులు జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కంగ్రాచులేషన్స్ అండి, వెల్కమ్ అందరికి. మగవాళ్ళకు కూడా, అటు జెంట్స్ లో కూడా వాళ్ళకి అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ ఇన్ టు ద హెల్తీక్ అకాడమీ. ఓకే, ఒక ప్రొఫెషనల్ గా మారడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం మీకు అందరికి కలిగించడం జరిగింది. ఓకే, అండ్ ఫైనల్ గా ఇటు వచ్చేద్దాం హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ లో. ఓకేనా? సో ఇక్కడ మేనేజర్ ర్యాంక్ 660 ఐపీ, హెల్త్ బ్రాండ్ కార్డ్, ఇదంతా మీకు తెలుసు. దీని గురించి లాస్ట్ డేట్ ఫర్ క్వాలిఫికేషన్ 31st December 2025. దుబాయ్ ట్రిప్ అచీవ్ చేయడానికి కూడా 4 రోజులే మిగిలి ఉంది. స్మార్ట్ ఆర్ఆర్ రింగ్ సంపాదించుకునేందుకు ఇక్కడ వర్త్ ఆఫ్ 19,999. ఓకేనా? దాంతో పాటు ఇక్కడ అన్ని, అంటే దీని గురించి మీకు డెప్త్ లో మీ అప్లైనర్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో దానికి సంబంధించిన అవగాహన మీరు మీ అప్లైనర్స్ దగ్గర తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. దుబాయ్ ట్రిప్ అచీవ్మెంట్ ఉంది, ఆర్ఆర్ రింగ్ అచీవ్మెంట్ ఉంది, ఇంకా మిగతా అచీవ్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో. ఓకేనా? వాటిని అచీవ్ చేసుకోవడానికి మీకు అందరికి ఒక బ్రహ్మాండమైన అవకాశం ఇక్కడ. ఓకే, సో ఈ అవకాశాన్ని మీరు వాడుకుంటారు అని నేను అనుకుంటున్నాను. సో అఫ్ కోర్స్ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఓకేనా, అండ్ దాంతో పాటు విద్య తీసుకుంటారు, అంటే విద్యను సంపాదించుకుంటారని కోరుకుంటూ ఈ రోజు సెషన్ ని సక్సెస్ఫుల్ చేసిన 129 మంది లీడర్స్ అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి లీడర్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. సార్ మీ కారణంగా ఈ జూమ్ సెషన్ సక్సెస్ఫుల్ అయింది ఇవాళ. ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్, ప్రతి లీడర్ నంబర్ 1 కేటగిరీ నుంచి లాస్ట్ వరకు ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో ప్రతి లీడర్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మీ కారణంగా ఈ జూమ్ సెషన్ సక్సెస్ఫుల్ అయింది ఇవాళ. ఇంత బ్రహ్మాండంగా నాకు కూడా ఉత్సాహం వచ్చింది. ఒక మంచి సబ్జెక్ట్ ని మీకు తెలియజేశాను అన్న ఆనంద భావం నాకు కలిగింది. ఓకే, అండ్ ముందు ఇంకా ఇలాంటివి ఎన్నో మన కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కి సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా? అండ్ మన సిఇఓ సార్ సపోర్ట్, సిఇఓ సార్ యొక్క ఏమంటాం మనము
ఆ కష్టం కారణంగా కష్టం అనొద్దు, సారీ, సిఓ సార్ చేస్తున్న ఇవన్నీ ఫలితం అంటే క్రెడిట్ గోస్ టు అవర్ సిఓ సార్, క్రెడిట్ గోస్ టు అవర్ కంపెనీ సిఓ సార్. సో ద టోటల్ క్రెడిట్ నేను మీకు చెప్పడం కానివ్వండి, మీరు ఆ స్థాయిలోకి చేరడం కానీ, కంపెనీ స్థాయికి చేరుకోవడం కానీ, ప్రోడక్ట్స్ మనకు అందడం కానీ, ద టోటల్ క్రెడిట్ గోస్ టు అవర్ కంపెనీ సిఓ సార్. ఓకే, సో ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి సక్సెస్ వెనకాల, ప్రతి వ్యక్తి యొక్క ఆనందం వెనకాల, ప్రతి వ్యక్తి యొక్క ఆ ఇన్సెంటివ్స్ అచీవ్ చేయడం వెనకాల, ప్రతి వ్యక్తి యొక్క ఎడ్యుకేషన్ రిసీవ్ చేయడం వెనకాల, నాతో పాటు నన్ను కూడా కలుపుకొని ప్రతి ఒక్కరి యొక్క సక్సెస్ వెనకాల సిఓ సార్ ఉన్నారు. సో తనకును కృతజ్ఞత భావం మనం తెలియజేసుకోవాలి. కాబట్టి నా తరపున, మీ అందరి తరపున నేను కృతజ్ఞ భావాన్ని సిఓ సార్కి తెలియజేసుకుంటూ ఈ రోజు సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. సో తిరిగి మళ్ళీ మండే రోజు ఇలానే ఒక తెలుగు సెషన్ మళ్ళీ గుర్తు చేసుకోండి అందరూ. మండే అండ్ సాటర్డే మన తెలుగు సెషన్ ఉంటుందండి, థర్స్డే హిందీ సెషన్ ఉంటుంది. ఓకే, సో తిరిగి మళ్ళీ మండే రోజు మనం ఒక బ్రహ్మాండమైన సెషన్ ని చేసుకుందాం. టిల్ దెన్, గుడ్ బై, గుడ్ నైట్ ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్.